దేవుడు మర్మమై ఉన్నాడు. మేలిమి బంగారుతో చేయబడిన మహిమా సింహాసనమందు మహోన్నత స్థలములో ప్రభావము కలిగి శాశ్వత రాజ్యము కలిగి వేవేల దూతల పరిశుద్ధుల పరివారముతో సర్వకృపానిధియగు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక ఆరాధింపబడుతూ ఉన్నాడు. వింతైన రాయితో నిర్మింపబడిన పరలోక సంబంధమైన ప్రభు రాజ్యము భూలోకములో క్రీస్తు రక్తమనే రాయి చేత నిర్మింపబడిన సార్వత్రిక సంఘమును ప్రేమిస్తూ దేవుని రాజ్యములో చేరు వారికొక మార్పులేని మార్గాన్ని, స్థిరమైన క్రీస్తు రక్షణను ఉచితముగా ఏర్పాటు చేసినాడు. ప్రభావముతో పరలోకపు వీధులలో ఖ్యాతిని కలిగి కీర్తింపబడుతూ ఉన్నాడు. శక్తిమంతుడై నిత్యము దీవించుచూ ఉన్నాడు. సంపూర్ణత కలిగి సత్యవంతుడై మాట తప్పని మహారాజుగా నిత్యము కనుపాపవలే యేసుక్రీస్తు ప్రభువును తన ప్రియ కుమారునిలో మనలని కాపాడుతూ ఉన్నాడు. త్రొట్టిల్లకుండా నిర్దోషులముగా, నిందారహితులముగా, పవిత్రులముగా ప్రభు మహిమలో నిలుచున్నట్లు, ప్రభు మహిమ నుండి పడిపోకుండా భంగపరిచే శత్రువుపై జయము పొంది దైవ భ్రష్టులము కాకుండా, శత్రు ఆలోచనల చేత పాతాళములోకి కృంగిపోకుండా, యాత్రలో అగ్ని పరీక్షల వంటి మార్గములో వాగ్దానమిచ్చి అన్ని కాలములలో విడవక ఎడబాయక బలమైన హస్తముతో వలయము వలె మనల్ని పట్టి కాపాడుతూ ఉన్నాడు. కొనకని దేవుడు, నిద్రించని దేవుడు, జీవిత కష్ట నష్టాలను తొలగించుట కొరకై విస్తారమైన చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన ఈవులతో మనలని సంతసింపజేస్తూ ఉన్నాడు. సంధ్యారాగము చేపట్టుచు చంద్రబింబమంతా సౌందర్యము కలిగి సూర్యకాంతి అంతా మహిమను సంఘములో మురిపింపజేస్తూ ఉన్నాడు. మొనబటి మహిమ కంటే అధికమైన మహిమను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలో ఆరంభించినాడు. అట్టి దేవునిగా కలిగి జీవితములో ఉన్న మనోవేదన నుండి, దుర్గంధము నుండి పరిమళ తైలముగా మనము ప్రజ్వలిల్లునట్లు ప్రభు రక్త ప్రభావము చేత సుగంధ భరితులముగా చేయబడి దేవుని ప్రాకారములో ఇంటిలో మనము సార్వత్రిక సంఘముగా సమకూర్చబడుతూ ఉన్నాం. రాయబడిన సందర్భం ఇశ్రాయేలీయులను
దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దేవుడు నిత్యము దీవించుగాడుగాను, నిత్యము ఆశీర్వదించి, అభిషేకించి, బలపరచి, బాగు చేసే దివ్య జ్ఞాన సంపన్నుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు జతపరిచి దినదినము దేవుని సన్నిధిలో ఆనందించాలని దేవుడు ఉద్దేశించినాడు. ఇశ్రాయేలీయులను ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు మనము ఆశీర్వాదకరముగా ఉండునట్లు మనలని ఉచితముగా విలువైన అమూల్యమైన తన కుమారుని ప్రాణమిచ్చి కొన్నాడు. ఆశీర్వదించబడిన ప్రజలుగా వారిని ఉన్నత స్థలములో దేవుని స్వాస్థ్యమందు ప్రతిష్ఠించినాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువులో దేవుని సొత్తైన ప్రజలముగా, రాజులైన యాజక సమూహముగా, దేవునికొక ఏర్పాటు చేయబడిన నివాస స్థలముగా దేవుడు మనలని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆశీర్వదించబడిన ప్రజలను శపింపకూడదని దేవుడు బిలాముతో చెబుతూ ఉన్నాడు. మన విషయమై కూడా దేవుడు ఇదే ఆలోచనను కలిగి ఉన్నాడు. మునుపటి వలె యెహోవాను ఎదుర్కొనుటకు వెళ్ళక ఇశ్రాయేళ్ల వైపు తిరిగి చూచుచుండెను. ఇశ్రాయేళ్ల గోత్రము చొప్పున దిగి ఉండుట కనిపిస్తూ ఉంది. తూర్పున యూదా, పడమట ఎఫ్రాయిము, ఇలాగ ఉత్తర దక్షిణములలో దేవుడిని చేత ప్రత్యేకింపబడిన ప్రజలు ఓ క్రమమైన విధానములో చూచువారికి రమ్యతను, దేవుని నడిపింపు అగుపించు రీతిగా ఇశ్రాయేలీయులు పాలెము చుట్టూ చేరి ఉండుట మనము గమనించవచ్చు. ఆ సన్నివేశము, ఆ సందర్భాన్ని, ఆ యొక్క రమ్యతను బిలాము చూస్తూ ఉన్నాడు. ఉత్తరాన దాను, దక్షిణాన రూబేను కనిపిస్తూ ఉన్నాయి. వారి ఇరు పార్శ్వముల యందు ఇస్సాకారు, నప్తాలి, జబూలూను, సిమ్యోను, గాదు, మనష్షే, ఆషేరు గోత్రికులు దేవుని గుడారము నలుపక్కల చేరి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే, నేడు మన విమోచన ధనము చాలా గొప్పది. మనుషులెవరూ అది తీర్చలేరు. మన ప్రభు వచ్చి మన కొరకు విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాడు. ఆయన నిత్యమైన విమోచన మనలను సంపాదించింది. మన ప్రభు యొక్క నిత్య విమోచన కార్యము మనకు సంపాదనను అనుగ్రహించింది. దేవుని మహిమ, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది. మనం ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుస్తున్నాం. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మకు రక్షణను పొందునట్లు మహిమాయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించినట్లు వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాను, జ్ఞాపకం చేయబడతాను. దేవుడు మోషే ఆజ్ఞాపించినట్లు నోటి మాట ప్రకారము
మోషే అహరోన్లు చేస్తూ వచ్చినాయి. దేవుడు చెప్పిందంతా మోషే చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయన బల సంపన్నత చేత సముద్రమును ఆరిన నేలగా చేసినాడు. బండలో నుండి నీళ్ళిచ్చినాడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినాడు. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ద్రాక్షారసం అంటే మీరు అనుకునే మత్తునిచ్చే, ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అది కాదు. స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ద్రాక్షారసం. నేడు మనం కూడా క్రీస్తు చెప్పినట్లుగా చేస్తే ఇశ్రాయేళ్ల జీవితములలో మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మన యందు అద్భుతాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని బలము, దేవుని సామర్థ్యము ఉన్నతమైనది, శ్రేష్టమైనది, గంభీరమైనటువంటిది, ప్రత్యేకమైనదని దేవుని దివ్య గ్రంథం మనకు అనేక సత్యాల ద్వారా వివరిస్తూ ఉంది. దేవుని మాటకు హృదయంలో చోటిస్తే మనము దేవుని వెలుగులో, దేవుని నీతిలో నడుచుకుంటాం. దేవుని మాటకు హృదయంలో చోటివ్వకపోతే శత్రువు మనలని దునుమాడుట కొరకు, దేవుని లెక్కలో నుంచి మనల్ని కొట్టివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేళ్ల పోషణ కొరకై, భద్రత కొరకై తన దూతలను ఆజ్ఞాపించినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని బలము చేత, దేవుని కార్యశుద్ధి చేత, దేవుని దయా సంకల్పం నెరవేరట కొరకై మనలో కార్యశుద్ధి కలగచేవాడు దేవుడిగా మనము చూస్తా ఉన్నాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టుటకు బలముగా కార్యశుద్ధి కలగజేయు క్రీస్తు క్రియాశక్తిని బట్టి పౌలు పోరాడుతూ ఉన్నాడు. అందుకనే పౌలు అంటాడు, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేయుచున్నాను. నన్ను బలపరచు అని బట్టియే నేను నడుచుకుంటూ ఉన్నాను. నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చూచుచున్నాను అంటూ ఉన్నాడు. క్రీస్తే కనబడుతూ ఉన్నాడు. వీటన్నిటినీ దేవుని అనుగ్రహము ద్వారా ఆయన పొందుకున్నట్లుగా పౌలు యొక్క సాక్ష్యము, పరిచర్య మనకు కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. ప్రతి వానికి దేవుడు తన చిత్త ప్రకారము పంచి ఇచ్చుటకు కార్యసిద్ధి కలగజేస్తూ ఉన్నాడు. పర సంబంధమైన వరములు ఇచ్చుటలోను, పనివాణిని నియమించుటలోను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పని కలిగి ఉన్నాం. దేవుని చిత్త ప్రకారముగా ఆయన కుమారుడైన క్రీస్తు నందు లోబడి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో ప్రభు కార్యములో కొనసాగవలసిన వారముగా దేవుని వాక్యము మనలని ప్రోత్సాహపరుస్తూ ఉంది. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద నేటి మనము కట్టబడుతూ ఉన్నాం. పునాది ఒకవారే వేయబడుట చూస్తాం. మరొక పునాది కూడా ఉంది. అది స్థిరమైనది కాదు, అది పెళ్లగింపబడినది. అది ప్రభు వచ్చినప్పుడు సమయం ఇస్తాడు. ఆ సమయములో సమకూర్చబడినప్పుడు పాతాళ లోకం మట్టుకు దానిని కూలదోసేవాడుగా క్రీస్తు ప్రభువు ఉన్నాడు. కాబట్టి పునాది ఒకటే, ఆ పునాది క్రీస్తు. క్రీస్తే మానవుడిగా అవతరించి మనలను పాప పరిహారం కోసం తన కుమారుని రక్తము ద్వారా ఆ శిలువ నుండి కారుతున్న
ప్రవహిస్తూ ఉన్న ఆ ఊట నుండి మనలని శుద్ధీకరించు నిమిత్తం మరణాన్ని జయించి లేచి సమస్త మానవాళికి రక్షణ కార్యమును సిద్ధం చేసినాడు. రక్షింపబడినటువంటి వారికి మంచి మాదిరిని మన ఎదుట ఉంచినాడు. దైవశక్తిని అనుకూలించి సత్య సువార్తను అపోస్తలులకు అప్పగించి ఆయన పరమునకు వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం. అపోస్తలులకు ఆయన సిద్ధపరిచిన రక్షణను గురించి యేసు క్రీస్తు ప్రభు యొక్క మాదిరి జీవితమును గురించి ఆయన అనేక సంగతులు ఆజ్ఞాపించినట్లుగా బోధించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో రాయబడుట చదవబడుట మనకు కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. కనుక క్రీస్తనే పునాది, రక్షణనే పునాదిగా స్థిరులనుగా దేవుని రాజ్యమునకు చేర్చే నిత్య పునాదిగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి ప్రజలను ఆశీర్వదించాలి, వారిని శపించకూడదు అని మొట్టమొదటే దేవుడు బిలాముతో చెబుతూ వచ్చినాడు. మనం ఈ సందర్భంలో చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు వైపు తిరిగి చూస్తా ఉన్నాడు. ఇశ్రాయేళ్ల గోత్రము చొప్పున దిగి ఉండుట చూస్తా ఉన్నాడు. ఇశ్రాయేళ్ల మధ్యలో ఉన్న మహోన్నతమైన దేవుని మందిరాన్ని, ఆ మందిరము చుట్టూ దిగి ఉన్న ఇశ్రాయేలు 12 గోత్రికులను, లేవి గోత్రమును చూస్తా ఉన్నాడు. లేవీల తర్వాత కనిపిస్తూ ఉన్న 11 గోత్రాలు నలుదిక్కుల మరి వారు ఓ క్రమమైన పద్ధతిలో కనిపించుట మనము చూడవచ్చు. ఆ దృశ్యము బిలాముకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. దేవుని ఆత్మ బిలాము మీదికి దిగి వచ్చినప్పుడు నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును, ఎదోమును షెయీరును ఇశ్రాయేలుకు శత్రువులుగా వారు స్వాధీనపరచబడుదురు, ఇశ్రాయేలు పరాక్రమవంతురు, యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణములోని శేషమును నశింపజేయును. బేయేరు కుమారుడైన బిలాము ఒక ప్రవక్త. అతనికి మహోన్నతుని విద్య తెలుసు, సర్వశక్తుని దర్శనము పొందినవాడు. కడపటి దినాలలో ఇశ్రాయేలుకు సంభవింపబోవు అనేక సంగతులను, సత్యాలను, విషయాలను ప్రవచించినాడు. బిలాము అన్యుడు. క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల క్రితమే చదవబడుతున్న ఈ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17-18 వచనాల్లో రాయబడినటువంటి మాటలు ప్రవచిస్తూ వచ్చినాడు. పరాక్రమశాలి అయిన క్రీస్తు మహిమా ప్రభావములు గల దేవుని కార్యములను, దేవుని శూర కార్యములను, దేవుని అద్భుతములను జరిగిస్తాడు అని చెబుతూ వచ్చినాడు. యేసు క్రీస్తు ప్రభువు చేసే గొప్ప కార్యములను, యేసు క్రీస్తు ప్రభువు మీదికి వచ్చే దేవుని ఆత్మను, ఆ ఆత్మ ద్వారా ఆత్మ వశుడై ఆ ఆత్మ యొక్క అభిషేకము చేత దేవుని కార్యములను పరాక్రమశాలి అయిన క్రీస్తు యేసు ప్రభువు చేసే గొప్ప కార్యములను గూర్చి వివరిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలులో ఒక రాజు, ఒక గొప్ప రాజు పుడతాడు. ఆయన రాకను గూర్చి నక్షత్రము సూచనగా పుడుతుంది. రాజదండము కలిగిన ఈయన మోయాబీయులను, అంటే గర్విష్ఠులను, యెషయా గ్రంథం 16వ అధ్యాయము
6వ వచనంలో మనము చదువుతాం, మోయాబీయులనబడే గర్విష్ఠులను ఇశ్రాయేలు నుండి ఒక గొప్ప రాజు పుట్టి ఆయన రాకను ఆ నక్షత్రము తెలియజేస్తుంది కదా. రాజదండము కలిగిన ఈయన మోయాబీయులను, బహు గర్వము కలిగిన వారిని మేము విని ఉన్నాము. మోయాబీయులు బహు గర్వము గల వారని ఇక్కడ చెప్పబడతా ఉంది. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదులుట వ్యర్థము. మోయాబీయులందరూ కూడా, గర్వ హృదయులందరూ కూడా 7వ వచనం 2వ భాగంలో అంగలార్చుదురు అని మనం చదువుతా ఉన్నాం. దేవుని ప్రవచనాన్ని, క్రీస్తును గూర్చిన, ఆయన రాకను గూర్చిన ప్రవచనాన్ని, రాజదండమును గూర్చిన ప్రవచనాన్ని చూస్తా ఉన్నాం. కలహించుట యందు కాలము గడిపేవారి నాశనము, వారి యొక్క అంగలార్పు మనకిక్కడ కనిపిస్తా ఉంది. గర్వించి, కలహించి, అహంకారముతో అన్యాయముగా మరి జీవిస్తున్నటువంటి ప్రజలను అనగదొక్కేటటువంటి దేవుడు వారిని పడద్రోసి వారు మూలుగునట్లు వారి ప్రాకారములను ఆయన పెళ్లగించువాడుగా ఉన్నాడు. ఏంటి? దేవుడు ప్రేమామయుడు కదా, దేవుడు కరుణా సంపన్నుడు కదా. మరి ఎందుకు వీరిని పెళ్లగిస్తూ ఉన్నాడు? ఎందుకు ఆయాసపరుస్తూ ఉన్నాడు? ఎందుకు మరి వ్యర్థపరుస్తూ ఉన్నాడు? ఎందుకు కూలదూస్తూ ఉన్నాడు? ఎందుకు మూలుగునట్టు చేస్తున్నాడు అని మీరు తలంచుతున్నారా? అయితే ఇక్కడ రాయబడింది చూడండి, వీరు బహు గర్వముతోనూ, ఎట్లా ఉన్నారంట? బహు గర్వముతోనూ, అహంకారముతోనూ, గర్వ క్రోధముతోనూ వదురుతూ, తృణీకరిస్తూ, దేవుని ఆజ్ఞను లక్ష్య పెట్టక, దేవుని మార్గములో నడుచుకొనక జీవిస్తూ ఉన్నారు. పలుమార్లు దేవుడు పిలిచినాడు, ఆహ్వానించినాడు, ఆనందించమని ఆయన పిలుస్తూ వచ్చినాడు. అయితే దేవుని పిలుపును, దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, పరిశుద్ధ గ్రంథమన్నా, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు అన్నా నచ్చడం లేదు, సహించడం లేదు. బలాత్కారం చేయడానికి, దేవుని ప్రజలను దోచుకోవడానికి, దేవుని ప్రజలైనటువంటి వారిని అణగద్రొక్కడానికి, నశింపజేయడానికి, దేవుని ప్రజలతో వాదమును కలహమును కలిగి నిత్యము దేవుని ప్రజలను తూలనాడుతూ జీవిస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎదిరిస్తూ ఉన్నాడు, కూలదోస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కార్యములు మనము చూచినప్పుడు అవి న్యాయమైనవిగా కనిపిస్తున్నాయి. దేవుని కార్యములను గమనించినప్పుడు ప్రత్యేకమైనవిగా, గొప్పవిగా, ఉన్నతమైనవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని పరాక్రమమును చూసినప్పుడు, దేవుని క్రియలను మనము చూచినప్పుడు, నెహెమయా గ్రంథం 9వ అధ్యాయము 33వ వచనములో ఇశ్రాయేలీయులు దేవుని కృప చొప్పున, పరాక్రమము చొప్పున, దయా వాత్సల్యత చొప్పున, దేవుని దీర్ఘశాంతము చొప్పున, దేవుని విస్తారమైనటువంటి కృపల చొప్పున, దేవునికి లోబడినటువంటి కారణము చేత, దేవునికి విధేయత కలిగిన మనసును కలిగి దేవుని ఎదుట తగ్గించుకొనిన కారణము చేత బానిసత్వములో నుండి, బంధకము నుండి విడిపించి, బలిష్ఠుని చేతి నుండి
బలహీనులైనటువంటి ప్రజలను విడిపించి క్షేమమును శ్రేయోదాయకమైనటువంటి వాగ్దాన దేశములోనికి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈ దేశం మీద అయితే, ఏ స్థలమందు అయితే దేవుని కనుదృష్టి ఉందో, ఏ స్థలమందైతే దేవుడు నివసించడానికి ఒక మందిరమును, ఓ నివాస స్థలమును, ఒక ఇంటిని కలిగి ఉన్నాడో ఆ స్థలానికి ఇశ్రాయేలీలు సమకూర్చబడినప్పుడు ఈ 33వ వచనంలో చూస్తాం, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా, మేము అనుభవించిన అగచాట్లను చూచినప్పుడు, దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు పరిశుద్ధుడు. మా అవిధేయతను బట్టి, మా అతిక్రమమును బట్టి, మా దోషమును బట్టి, మా యొక్క చెడ్డ తలంపులను బట్టి కేవలము చెడిపోయిన వారముగాను, గర్వముతో, మరి మత్సరముతో, క్రోధముతో, అహంకారముతో జీవించిన కారణమును బట్టి మేము పెళ్లగించబడ్డాము. భూమి అంతముల వరకు చెదరగొట్టబడ్డాము. అక్కడ మేము అనుభవించిన బాధ, దుఃఖము, వేదన, కన్నీళ్లు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సంకటములను చూచినప్పుడు మా దేవుడు మమ్మను ఎంత ఉన్నతముగా ప్రత్యేకముగా పోషించినాడో, కాపాడినాడో మాకు జ్ఞాపకానికి వచ్చినాయి. అప్పుడు మేము తలంచినాం, ఏమనంటే దేవుని మాట విని ఉంటే, దేవుని కృపను ఆశ్రయముగా కలిగి ఉంటే, దేవుని బలిష్టమైన రెక్కల క్రింద దీనులమై తగ్గించుకొని జీవించి ఉన్నట్లయితే, దేవుని కరుణా సంపన్నత మనలని సంతోషభరితులుగా చేస్తా వచ్చింది. ఎప్పుడైతే మనము దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని పక్కన పెట్టినామో, దేవుణ్ణి విడిచిపెట్టినామో, దేవుని సన్నిధిలో బహు గర్వముగా నడుచుకుంటేమో, నాట నుండి విననొల్లని కారణము చేత, నిత్యము తిరుగుబాటు చేయుట చేత, బలాత్కారము చేయుట చేత, నిజము కాని దేవుని యొద్ద విచారణ చేయుట చేత దేవుడు మనలని చెదరగొట్టినాడు, ముట్టడి వేసినాడు. కనుక దేవుడు న్యాయస్థుడు, దేవుడు సత్యవంతుడు. మాకు కలిగిన శ్రమలను, మేము వెళుతున్న మార్గాన్ని చూసినప్పుడు దేవుడు న్యాయవంతునిగా, సత్యవంతునిగా కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి రాజదండము, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి వచ్చును, వచ్చి గర్విష్ఠులను, అహంకారులను, కలహము, నిత్యము కలహాన్ని, కీడును, బలాత్కారాన్ని, చెడుతనమును, దుష్క్రియయందు ఆసక్తి కలిగిన వారిని కొడుతుంది. దేవుని వాక్యము చెప్తా ఉంది యథార్థంగా, అయా నీవు కొట్టబడకుండా నిత్యము దేవుని బలిష్టమైన రెక్కల కింద దీనుడవై జీవించమని దేవుడు ఆహ్వానిస్తూ ఉంటే, దేవుణ్ణే దూషిస్తూ, దేవుణ్ణే విసర్జించి, నిన్ను పుట్టించిన దేవునికే నీవు నామం పెడతా ఉన్నావు. చూడండి, దేవునికే నామాలు పెడతా ఉన్నావు. ఇంకా దేవుడు ఎంతకాలము సహిస్తాడు? కొంతకాలము కలిగిన ఈ జీవము, కొంతకాలము ఎలాంటి మరి స్థిరమైన గ్యారంటీ లేని జీవితం జీవిస్తూ ఉన్న మనము, ఎవరైనా మన ఎదుట మనకు నచ్చని విధానంలో ప్రవర్తిస్తే, మనకు నచ్చనిది చేస్తే, మనకు నచ్చినట్లు ఉండకపోతే మనము అలుగుతాం, ఆయాసపడతాం, ఒకంత అసహనానికి గురవుతాం, వారి మీద కోప్పడడానికి, యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడతామే.
భూమికి పునాది వేసి ఆ భూమిలో మనకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చి, సంపద ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ఘనతనిచ్చి, ఖ్యాతినిచ్చి, మంచి పేరునిచ్చి, అధికారం ఇచ్చి, సమస్తాన్ని మనకు లోబరిచి నా కొరకు అంటే దేవుని కొరకు జీవించమని, దేవుని మహిమను నలు దిక్కులా ప్రకటింపమని, దేవుని కీర్తికి సాగిలపడి నమస్కారము చేయమని ఆయన చెబుతూ ఉంటే, విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి. వేలకు వేలు తగలెట్టి బలులు తీసుకొచ్చి, జంతువులను తీసుకొచ్చి అర్పించమని, యాగాలు చేయమని దేవుడు చెప్పలే. హృదయములో విశ్వాసం ఉంచమన్నాడు. నోటిలో, మాటలో, తలంపులో, నడకలో, పడకలో ప్రభువునైన యేసు క్రీస్తును, రాజుల రాజును, దేవుని కుమారుడైన క్రీస్తును, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించమన్నాడు, కీర్తించమన్నాడు. నువ్వేం చేస్తున్నావో తెలుసా? నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతా ఉన్నావు. వయసుకు తగినట్లు మాట్లాడితే మంచిది. బుద్ధి లేకుండా, బుద్ధిహీనంగా, అజ్ఞానముతో ప్రవర్తిస్తూ ఉన్నావు. నీవు ప్రవర్తించడమే గాక నీతో పాటు ఏమీ కుడి ఎడమలెరగని దేవుని ప్రజలను కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నావు. నీ వయసు ఎంత? తల మీద ఒక వెంట్రుక కూడా లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. నోటి నిండా మందమైన నాలుక కలిగి పిడిసెగట్టుకపోవాల్సిన ఆ గొంతును దేవుడు దినదినము పెంచుతూ ఉంటే, దానిని దేవుని కొరకు ఉపయోగించకుండా గర్వముతో, అహంకారముతో తూలనాడుతా ఉన్నావు. జీవము గల నిజమైన దేవుణ్ణి, సదాకాలము రాజుల రాజును నీవు వ్యర్థమైన విధానములో ఆ దేవుని ఎదుట నడుచుకుంటా ఉన్నావు. ఆయన కంపింపజేయబోతా ఉన్నాడు భూమిని. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఆకాశము, భూమి సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా, ఆకాశము క్రింద ఉండకుండా మరి ఎక్కడికి పోతాయి తెలుసా? పాతాళములోకి, అగ్నిలోనికి కాలిపోతాయి. ఇంకేమీ ఉండవు దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే వినాలా, విశ్వాసం ఉంచాలా, యేసు క్రీస్తు ప్రభు అనే మాదిరిలోకి రావాలా. అప్పుడే మనము ఆకర్షణీయముగా, ఆనందముగా, సంతోషంగా ఉంటాం కదా. నిజమైన దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి, సదాకాలము ఉండేటటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి, కీర్తించాలి, పూజించాలి, సేవించాలి. ఎట్లా? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో. ఇట్టి యాగము దేవునికి ఇష్టమైనటువంటి బలి, దేవునికి ఇష్టమైనటువంటి బలి. మన జీవితములో దేవుడు చిగురించడానికి, ప్రకాశించడానికి, ప్రజ్వలిల్లడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన నడకలో చిగురించిన కొమ్మగా క్రీస్తు ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. దేవుడు మనలని వర్ధిల్లింపజేయడానికి, నమ్మకమైన మంచి స్వభావం గల వారముగా, క్రూరత్వాన్ని, భక్తిహీనతను, వ్యర్థమైన దానిని విడిచి జీవించాలని దేవుడు మనలని ఆసక్తితో గమనిస్తూ ఉన్నాడు. మన మీద విచారణకర్తలను ఏర్పాటు చేసినాడు. మీకు తెలుసా, కరెక్ట్గా ఈ వ్యక్తిలాగా మనం కూడా ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం ఎదుట. ఆయన పేరు సన్హెరీబు. ఏం చేసినాడు? లోకమందు సకల రాజ్యములకు అద్వితీయ సత్య దేవుడైన
సైన్యములకు అధిపతియగు యోహిత సైన్య సమభీకర రూపుణ్ణి తృణీకరిస్తూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు, రంకెలేస్తూ ఉన్నాడు. చేతగాని వాడు అన్నాడు. ఆయన ఏమీ చేయలేడు అన్నాడు. చూడండి ఎంతగా మాట్లాడినాడంటే అంతగా మాట్లాడినాడు. ఎంత లాగగలడో అంతగా లాగి లాగి మాట్లాడినాడు. కారణం, ఆయన దగ్గర ఉన్న గుర్రాలు, రౌతులు, ఆయన కలిగి ఉన్నటువంటి సైన్యము, ఆయన కలిగి ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి వాటిని బట్టి దేవుని బలాన్ని ఏ నిష్ప్రయోజనమైనదిగా మాట్లాడుతూ వచ్చినాడు. 19వ వచనంలో చూస్తాం. రాజులు 2వ గ్రంథం 18-19లో రబ్షాకే వారితో ఇట్లనని, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి. యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావో, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకున్నావు గదా. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇవ్వబడతా ఉంది. అరే, తిరస్కరిస్తూ వచ్చినాడు, వ్యర్థముగా మాట్లాడుతూ వచ్చినాడు, రంకెలేస్తా వచ్చినాడు. దేవుడు ఏం చేయలేడు, ఆయన చేత ఏమీ కాదు, ఆయనలో శక్తి లేదు, ఆయనలో సామర్థ్యం లేదు అని మాట్లాడుతూ వచ్చినాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? అవునా, అయితే నేను నిన్ను వదంతు చేత కూల్చివేస్తాను అన్నాడు. తన కుమారుల చేతిలోని ఖడ్గము చేత రంకెలేసిన రాజే గర్వముతో 19వ అధ్యాయం 22వ వచనంలో, నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా. మరి ఆ దేవుడు ఏం చేసినాడు తెలుసా? దూతను పంపించినాడు. దూత చేత సమస్తాన్ని చక్కబెట్టినాడు. దూత చేత సమస్తాన్ని చక్కబెట్టినాడు. 27వ వచనం, నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసి ఉన్నవి. నా మీద నీవు చేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చాను గనక నా గాలమును నీ ముక్కునకు, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నీవు వచ్చిన మార్గమును నేను నిన్ను మళ్ళించెదను. చూడండి, దేవుడు గాలానికి, దేవుని కళ్యాణికే నువ్వు నిలబడలేకపోతే ఇంకా దేవుని ప్రచండమైన కోపముతో రాబోతూ ఉన్నాడు. అల్లరి చేస్తూ వ్యర్థమైన దానిలో జీవిస్తున్నటువంటి ప్రజలారా, విడుదల నొందుటకు, విమోచన నొందుటకు, రక్షణ నొందుటకు, సంతోషించుటకు కుమారుణ్ణి మొద్దు పెట్టుకొనుడి, క్రీస్తు యేసును విశ్వాసముతో హృదయములో చేర్చుకోండి అంటా ఉన్నాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి వచ్చును. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో నక్షత్రము ఇశ్రాయేలులో నుండి కదా వస్తుంది అని చెప్తాడు. ఎదోము శయీరు, ఎదోము అంటే ఎరుపు, ఆకర్షణీయమైనటువంటి రంగు, ఆకర్షణీయముగా ఉన్న వానిని వేటాడేవారు ఎవరు? ఏశావు సంతానము, శరీరులు, శరీరాశలు తీర్చుకొనటానికే జీవితాన్ని జీవించేవారు.
ఎదోము, షెయీరు, ఏషావు ఇశ్రాయేలుకు, దేవుని జనులకు విరోధముగా జీవించేవారు, శత్రువులు. వీరు కూడా రాజుకు స్వాధీనపరచబడతారు. ఏ రాజుకు? పరలోకపు రాజుకు. మధ్యాకాశములో ప్రధాన దూతల శబ్దముతో, వేవేల పరిశుద్ధులతో ఆర్భాటముతో ప్రత్యక్షమవుతూ ఉన్న క్రీస్తు అనే రాజుకు, క్రీస్తు యేసు అనబడిన రాజుకు స్వాధీనపరచబడతారు. యాకోబు సంతానములో పుట్టిన ఈ ఏలిక లేదా రాజు అంత్యకాలములో యెరూషలేం పట్టణం మీదికి వచ్చిన అన్య జనుల శేషమును నశింపజేస్తాడు. దావీదు వంశములో నుండి రాజు రాబోతా ఉన్నాడు, పాలకుడు ఏలిక రాబోతున్నాడు. రాజును గూర్చి దావీదు ప్రవచనాలు కూడా ఉన్నాయి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉంది, ఇశ్రాయేలీల దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనము నుండి 5వ వచనం వరకు ఈ మాటలు మనకు కనిపిస్తాయి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు, స్తోత్రించుటకు మరి చేరి వచ్చినప్పుడు కీర్తనీయుడైనటువంటి దేవుణ్ణి, మృత్యు యొక్క అలల నుండి విడిపించిన దేవుణ్ణి, భక్తిహీనుల యొక్క మరి భక్తిహీనులు వరదవలే పొంగి పొరలినప్పుడు, పాతాళ పాశములు, మరణపు ఊరులు, శ్రమలు చుట్టినప్పుడు దేవుడు కృపచేత, దేవుని బలము చేత, దేవుని నీతి చేత, దేవుని నిర్దోషత్వము చేత, దేవుని కార్యముల చేత దావీదు తప్పింపబడుతూ వచ్చినాడు. ఆ సందర్భములో ఈ మాటలు దేవుని ఆత్మ చేత మరి నింపబడి దేవోక్తి పలుకుతూ ఉన్నాడు. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతములకు మధుర గానము చేసిన గాయకుడకు దావీదు నోట దేవోక్తి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, యెహోవా వాక్కు నా నోట ఉన్నది, ఇశ్రాయేళ్ల దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అంటా ఉన్నాడు. గమనించండి, ఉదయకాలపు సూర్యకాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను ఆయన ఉంటాడు. యాకోబు దేవుని అభిషక్తుడు ఉంటాడు. ఆయన దావీదుతో నిత్య నిబంధన చేసినాడు. ఆయన శిలువ ద్వారా మనందరితో కూడా నిత్య నిబంధన చేసినాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైనది, స్థిరమైనది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది, రక్షణార్థమైనటువంటిది. నిశ్చయముగా ఆయన మనకు దానిని నీతి అనే పయబట్ట వలె ధరింపజేసినాడు. నరులందరినీ ఏలు రాజుగా యూదా గోత్రములో జన్మించినాడు. ఆయనలో చీకటి లేదు, ఆయన మబ్బులో లేడు, ఆయన నీతి సూర్యుడు. ఆయన దావీదుతో చేసిన నిబంధన నిత్యమైనది, స్థిరమైనది, రక్షణార్థమైనది. కాబట్టే రక్షణ మన యొద్దకు వచ్చింది. ఆ రక్షణలోనికి వచ్చిన వారు ఫలిస్తూ ఉన్నారు. రక్షణ ఫలము నిత్య జీవము. సున్నితమైనటువంటి, రమ్యమైనటువంటి, మనోహరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సంగతులను నిశ్చయముగా ఆయన నెరవేర్చే సంగతులను మనకు రాస్తా ఉన్నాడు. ఎలా రాస్తా ఉన్నాడు? దేవుని ఆత్మ చేత రాస్తా ఉన్నాడు కదా. దేవుని ఆత్మ కొందరిని దర్శించినప్పుడు దేవుని ఆత్మ
కలిగి మరి దేవుని ఆత్మచేత నడిపింపబడినప్పుడు కొందరి జీవితాలు మరి దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, లేదా దేవుని అభిషేకం కలిగినటువంటి వారు, దేవుని కనుదృష్టి చేత లేదా దేవుని బలము చేత దేవుని ఆత్మను పొంది నడిపింపబడుతున్నటువంటి వారు జరిగించిన పనిని మనము 2-3 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధములకు బయలుదేరగా యెహోవా అరమన హరాయిము రాజైన కుషా నిషాతాయిమును అతని చేతికి అతడు కుషా నిషాతీయుము జయించెను. అతడు 40 సంవత్సరములు అప్పుడు 40 సంవత్సరములు దేశమును నెమ్మది. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మొత్తిన ఒత్నీయేలు కాలములో ఇశ్రాయేలీయులు మరి బానిసలుగా బాధింపబడుతూ ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టగా ఆ దాస్యములో నుండి దేవునికి మొరపెట్టినారు. వారి జీవితములో దేవుడు మరిచిపోయిన కారణము చేత వారు దేవుణ్ణి విడిచిపెట్టి వారి చుట్టూ ఉన్నటువంటి హిత్తీయుల, అమోరీయుల, కనానీయుల, ఫెరిజీయుల, హివీయుల, యెబూసీయుల ఆచారాలను వారి దేవతలను పూజించినటువంటి కారణము చేత దేవుని సన్నిధికి దోషులై మరి బయలుదేవతను దేవతా స్తంభములను నిలిపి పూజించుట చేత దేవుడు కోపపడినాడు. మరి రాజైనటువంటి హరామ్నా హరాయిము యొక్క కుషా నిషాతాయిము చేతులకు దాసులుగా వారిని అమ్మివేసినాడు. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరాలు వీళ్ళ చేతులలో బానిసలుగా బాధించబడినారు. అప్పుడు వారు తప్పు తెలుసుకున్నారు. మనం ఇలా చేయడం వల్లే దేవుడు మనల్ని బానిసలుగా చేసినాడు, మనల్ని దేవుడు విడిచిపెట్టినాడు. కాబట్టి ఈ బొమ్మలు, రాళ్ళు, ఈ మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క పద్ధతులన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మనస్సు చేత, దేవుని ప్రేమ చేత, దేవుని కృపయ చేత మనం బ్రతుకున్నట్లు దేవుని వైపు చూడడానికి ఇష్టపడినారు. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలునకు నియమించి వారిని రక్షించెను. ఈ ఒత్నీయేలు మీద దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ఉండిన కారణము చేత అతడు ఏం చేస్తా వచ్చినట్టు 40 సంవత్సరములు దేశము నెమ్మదిగా ఉండునట్లు అల్లరులు లేవు, అరాచకాలు లేవు, ఆరాటాలు లేవు, పోరాటాలు లేవు, గమనాగమనములు లేవు. కేవలము దేవుని ఆత్మ, దేవుని ఆరాధన, దేవుని సన్నిధి, దేవుని కీర్తనలు, దేవుని స్తోత్రాలు, దేవుని సన్నిధిలో ఆలాపనలు వినిపిస్తూ ఉన్నాయి. అల్లరి లేదు, కేకలు లేదు, బొబ్బలు లేవు, అరాచకము లేదు, అన్యాయము లేదు, కీడు లేదు, బలాత్కారము లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని ఆత్మ పెట్టినాడు కాబట్టి నెమ్మదిగా జీవించినారు. దేవుని ఆత్మను కలిగి ఉన్న కారణం చేత న్యాయాధిపతిగా యుద్ధానికి పోయి, దేవుని న్యాయాధిపతిగా యుద్ధానికి పోయి ఇశ్రాయేలులకు విజయము, ఇశ్రాయేలు దేవునికి మహిమ తీసుకొని వచ్చినాడు. ఒత్నీయేలు దేవుని దృష్టికి ద్రోహులైన ప్రజలను దేవుని వైపు మల్లుకున్నటువంటి కారణము చేత విజయముతో నెమ్మదిగా జీవించున్నట్లు దేవుడు ఆత్మను ఒత్నీయేలుకి ఇచ్చినాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనము నెమ్మదిగాను, సంతోషముగాను, సమాధానముతో బ్రతుకున్నట్లు ప్రయాసతో జీవిస్తున్నటువంటి మనలను నెమ్మదిగా బ్రతుకున్నట్లు లోకములోని వాటి చేత కొట్టబడి
స్థానమును లేక, సఫలత లేక, సమాధానము లేక, దోషులమై, అపరాధులమై, గద్దింపులో మరి దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న మన కొరకు దేవుడు తన దయాపూర్వక సంకల్పమును బట్టి తన కుమారుని చేత ఆదరణలోనికి, సమాధానములోనికి, తొలగిపోని నిబంధనలోనికి, కృపలోనికి ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైనటువంటి శిక్ష భరించినాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది. మనమందరము కూడా త్రోవ తప్పిపోయినాం. మనకిష్టమైనటువంటి మార్గములో నడిచినాం. నాలుకలో సర్ప విషమును కలిగి జీవిస్తూ వచ్చినాం. నిశ్చయముగా మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అయితే దరిద్రులైన మన కొరకు, పెంట కుప్పవలె పారవేయబడిన మన కొరకు, భక్తిహీనులైన మన కొరకు, శత్రువులమైన మన కొరకు సజీవుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, అమూల్యమైనటువంటి క్రీస్తు మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని దేవుని మహిమలోనికి తీసుకురావడానికి, మనల్ని న్యాయవంతులుగా చేయడానికి, మనము దేవునికి ఇష్టమైన జనముగా, దేవుని సొత్తుగా ప్రతిష్ఠించుట కొరకై ఆయన నల్లగొట్టబడ్డాడు, మొత్తబడినాడు, వ్యాధి పొందినాడు, అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే అర్పించుకున్నాడు. మనలను దీర్ఘాయుష్మంతులుగా చేయడానికి, మనము సఫలతలోనికి రావడానికి నీతిమంతుడైన క్రీస్తు మన దోషములను భరించినాడు. మన అజ్ఞాన అంధకారములో నుండి, మన దుర్నీతి సంబంధమైన జీవితము నుండి నిర్దోషులుగా చేసినాడు. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడై మన శిక్షను క్రీస్తులో విధించినాడు. తిరుగుబాటు చేసిన మనలని దేవుని కృపా సమృద్ధిలోనికి, నిత్యమైన కృపలోనికి, వాత్సల్యతలోనికి, గొప్ప వాత్సల్యత చేత ఆయన మనను సమకూరుస్తూ ఉన్నాడు. నీతిగల పట్టణముగా, సమాధాన గృహముగా, దేవునికొక నివాస స్థలముగా వెలువపెట్టి ఆయన ప్రశస్తమైనటువంటి సరిహద్దును ఏర్పాటు చేసినాడు. తన కుమారుణ్ణే మనకు సరిహద్దుగా ఏర్పాటు చేసినాడు. ఆ దుర్గములో భయపడని అవసరం లేదు. ఇక బాధ లేదు, ఇక దుఃఖము లేదు, ప్రయాస లేదు, నిట్టూర్పు లేదు. నిబ్బరముగా మనము జీవించున్నట్లు ఊరకయే దేవుని కృపా సమృద్ధిలోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. చూడండి, ఒత్నీయేలు యెహోవా ఆత్మను పొందిన కారణము చేత యుద్ధానికి వెళ్ళినాడు, జయము పొందినాడు. దేశంలో 40 సంవత్సరాలు నెమ్మదిగా జీవిస్తా ఉన్నాడు. యవ్వన కాలములో, బాల్య దశలోనే హృదయాన్ని దేవునికిస్తే, యేసు క్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకొని విశ్వాసం ఉంచితే, ఆ తర్వాత జీవితం సమాధానకర, రక్షణార్థమైనదిగా, మృదువైనదిగా, డంబము లేనిదిగా, వాత్సల్యత కలిగినదిగా, దేవుని బలిష్టమైన హస్తాల చేత మనము పోషింపబడతామన్న ఆత్మీయ సత్యం మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనంలో యెహోవా ఆత్మ పొందిన గిద్యోను, 34వ వచనంలో యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు యెహోవా ఆత్మ గిద్యోను మీదికి రాకపూర్వం ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే, మిద్యానీయుల చేత తరమబడి మరి మిక్కిలి హీన దశకు చేరుకున్నారు. మిద్యానీయుల చేత వారికి కలిగిన జీవన సాధనమైనవన్నిటినీ కోల్పోయి మిక్కిలి హీన దశకు వచ్చినారు, బాధింపబడినారు.
మిడతల దండంత విస్తారమైనటువంటి మిద్యానీయులు అమాలేకీయుల చేత పశువులను, గుడారాలను, పంటలను, గొర్రెలను, ఎద్దులను, గాడిదలను, జీవన సాధనమైన ప్రతి దానిని వాళ్ళు పోగొట్టుకున్నారు. కారణం 10వ వచనంలో రాసినారు. 6వ అధ్యాయం 10వ వచనంలో, అమ్మోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడుతూ వారి దేవతలను దేవుళ్ళను దేవుళ్ళుగా కలిగి జీవించినారు. 14వ వచనం, దేవుని బలం వైపు, దేవుని సామర్థ్యం వైపు, దేవుని కృప వైపు రావడానికి ఇష్టం లేకుండా ప్రవర్తించినారు. అలాంటి సమయములో దేవుడు గిద్యోను మీద తన ఆత్మను ఉంచినాడు. గిద్యోను దేవుని ఆత్మను పొందినాడు. దేవుని నామమును బట్టి సమాధానకర్త అనే పేరులోనికి వచ్చినాడు. ఇశ్రాయేలీయులను విడిపించుట కొరకై దేవుని ఆత్మ చేత ప్రతిష్ఠించబడి దేవుని ఆత్మ ద్వారా కలిగే శక్తి చేత ఇశ్రాయేలు ఇంటి వారికి జయమునిచ్చినాడు. జయము ఇచ్చినాడు. ఇశ్రాయేలు వారు సంతోషముగా ఉండినట్లు మరి దేవుని ఆత్మ గొప్ప కార్యం చేసినట్లుగా చూస్తా ఉన్నాం. ఇంకా దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఈ పుస్తకంలో న్యాయాధిపతుల గ్రంథంలోనే మనకు కనిపిస్తారు. 11వ అధ్యాయం. మిగతా చోట్ల లేరని గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న వారిని మనం చూద్దాం. 11వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడికి వస్తే యొప్తా పరాక్రమము గల బలాఢ్యుడని దేవుని చేత పిలువబడ్డాడు. అలా పిలువబడ్డానికి కారణం దేవుని ఆత్మ యొప్తా మీదికి రావడమే. యొప్తా దేవుని ఆత్మను పొంది 29వ వచనంలో దేవుని ఆత్మను పొంది యొప్తా ఏం చేసినాడంటే, గిలాదులోను మనష్షేలోను సంచరిస్తూ గిలాదు మిస్పేలో నుండి అమ్మోనీయుల యొద్దకు సాగిన. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకు ఎట్లనగా, అమ్మోనీయుల నా చేతికి అప్పగించు అని మొక్కుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. మరలా ఆ లోకపు వ్యర్థత నుండి ఇశ్రాయేలు ఇంటి వారిని విడిపిస్తూ వచ్చినాడు. యెహోవా ఆత్మను పొందిన యొప్తా కూడా విజయం పొందుతూ వచ్చినాడు, విడిపిస్తూ వచ్చినాడు. దేవుని ఆత్మను పొందిన ఆయన కుమారుడైన క్రీస్తు యేసు శిలువ బలి యాగము ద్వారా పరిశుద్ధ స్థలములో సమయమందు అసమయమందు ప్రవేశించినట్లు ఆయన మన కొరకు ఈవిగా బహుమానముగా అప్పగింపబడ్డాడు. 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను. దేవుని ఆత్మ మనల్ని బలపరిస్తే, దేవుని ఆత్మ మనల్ని సంధించితే, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే, మన చేతిలో ఏమీ లేకపోయినా, మన పాకెట్ ఖాళీగా ఉన్నా, మన ఇంట్లో ఏమీ లేకపోయినా అద్భుతమైన విధానములో మనం పోషించబడతాం. దేవుని ఆత్మ చేత మనం ప్రతిష్ఠింపబడినప్పుడు, దేవుని ఆత్మ ఆధీనములోనికి మనం వెళ్ళినప్పుడు అనంతుడు, అద్వితీయుడు, సత్యవంతుడైన దేవుడే మనకు విజయం ఇస్తాడు. ఇక్కడ సంసోను ఫిలిస్తీన్ల మీదకి మరి చేతిలో ఏమీ లేకుండా పోయినాడు. ఈ దినం మనం చూస్తూ ఉన్నాం, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని శక్తి మీద నమ్మకం ఉంచకుండా, ఒకరి మీద ఒకరు కవ్వింపులను, ఇక మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేనివే 99% చెప్పుకుంటూ, దేవుణ్ణి తక్కువ చేసుకుంటూ, అసలు దేవుడనే కాన్సెప్టే లేకుండా, ఆ కంటెంటే లేకుండా కంప్లీట్గా ఏమైపోయినారంటే పొల్యూట్ అయిపోయి, కంప్లీట్గా సాతాను చేత డైజెస్ట్ అయిపోయి, తమకు తామే హాని చేసుకుండే, నష్టము చేసుకుండే అనేకమైన వెపన్స్ క్రియేట్ చేసుకుంటా ఉన్నారు, తయారు చేసుకుంటా ఉన్నారు. దేవుని శక్తి మీద, దేవుని బలం మీద ఆధారపడితే చేతిలో ఏమీ లేకపోయినా దేవుడు పోషిస్తాడు, కాపాడుతాడు.
విస్తరింపజేస్తాడు, విజయములోనికి తీసుకొని వస్తాడు. బుర్రలో ఏమీ లేకపోయినా, బుద్ధిలో ఏమీ లేకపోయినా దేవుని మీద ఆధారపడ్డ ఏకైక కారణం చేత. తెలుసు కదా, మీకు తెలుసు కదా, చూచుటకు చక్కగా ఎర్రగా ఉన్నాడు. మనమైతే చక్కగా ఎర్రగా బుర్రగా ఉంటే ఒక దెబ్బ వేయాలంటే ఆలోచన చేస్తాం, ఒక దెబ్బ వేయాలంటే కింద మింద పడిపోతాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడునై ఉండెను. ఇలాంటి వాడు ఏడుండాలి చెప్పండి? మనమైతే ఏడబెడతాం, ఈసులో పెడతామేమో కదా. ఎంత బాగా చూసుకుంటామో, కింద పడకుండా, ఈగ వాలకుండా, దోమ వాలకుండా, అబ్బో ఎన్ని ప్రొటెక్షన్స్. కానీ యెషయా ఏం చేసినాడు తెలిసిన? వాడిని తీసిపోయాడు, ఆ గొర్రెల దొడ్డి దగ్గర పడేసినాడు. ఎర్రని వాడు, చూచుటకు చక్కని నేత్రాలు గలవాడు, సుందరుడై ఉన్నాడు. ఈడేడున్నాడు తెలిసిన? అంతఃపురములో లేడు. ఏడున్నాడు తెలిసిన? కాలేజీలో లేడు. ఏడున్నాడు తెలిసిన? గొర్రెల దగ్గర. ఏడున్నాడు? గొర్రెల దగ్గర. ఏం చేస్తా ఉన్నాడు? ఆడ ఎండకి ఎండిపోతూ ఉన్నాడు. క్రూర మృగాల చేత తరమబడలేదు కానీ తరుముతా ఉన్నాడు. అవి మంద మీదికి రాకుండా అక్కడ కాపలాగా. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? రోంత అంతే, ఒక తులం ఉంటే చాలు, ఇంకా గాల్లో తేలిపోతూ ఉంటాం. మన దృష్టికి అన్నీ కూడా టన్నులు కనిపిస్తూ ఉంటాయి. యెషయా అయితే ఏం చేసినాడంటే, ఎర్రని వాడును చూచుటకు సుందరుడును చక్కని నేత్రములు గలవాడు అని ఎక్కడ పెట్టినాడంటే, గొర్రెలు గాయడానికి అక్కడ గొర్రెలు కాస్తా ఉన్నాడు. దేవుడు వాణ్ణి కోరుకున్నాడు. సుఖముగా, సౌఖ్యముగా, సోమరితనముతో ఏమీ ఇట్లాంటి వాళ్ళని ఆయన కోరుకోలేదు. దేవుని ఆత్మ ఈయన మీదికే దిగి వచ్చింది. దేవుని అభిషేకం. ఆ తర్వాత వచనాలు కూడా మీరు చూడండి. 16వ అధ్యాయం సమూయేలు రాసిన మొదటి గ్రంథము మీరు చదవండి ఎప్పుడైనా ఓపిక ఉంటే. ఈ 15వ అధ్యాయము నుండి దాదాపుగా ఒక 19వ అధ్యాయం వరకు మీరు చదివితే దేవుడు దావీదుని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, దావీదు దేవుని ఆత్మను పొందడానికి ఏం చేసినాడు, దేవుని ఆత్మను పొందిన దావీదు ఎలా ఉన్నాడు, దేవుని ఆత్మను పొందక మునుపు దావీదు ఎవరి అనుగ్రహములో ఉన్నాడో, ఇలా ఎన్నో కొత్త కోణాలలో మనము దేవుణ్ణి చూడవచ్చు, దేవుని రమ్యతను చూడవచ్చు, దేవుని రాజ సంగతులను మనం ఆస్వాదించవచ్చు. ఆస్వాదిస్తే ఏమవుతుంది? ఆనందం కొరకు ఏం చేస్తున్నారు తెలుసా? డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఆనందం కోసం, సంతోషం కోసం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, కొనుక్కుంటా ఉన్నారు ఆనందాన్ని. దేవుడు ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే చూడండి, యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చిన, నాట నుండి పోయిన చోటెల్లా సుబుద్ధి కలిగి జయముతో వస్తాను. దేవుని ఆత్మ లేకపోతే మనము విజయాన్ని చూడలేము, సంతోషాన్ని చూడలేము, ఆనందాన్ని అనుభవించలేము. దేవుని ఆత్మ యెహోషువ మీద నిలిచింది తెలుసా? మోషేతో అన్నాడు, మోషే నా ఆత్మను నిచ్చి యెహోషువ మీద పెట్టు, నా ఆత్మను ఆయన మీద ఉంచుతాను అన్నాడు. ఉంచినాడు. యెహోవా ఆత్మను పొందిన యెహోషువ మరి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండునట్లు దేవుని చేత బలపరచబడి దేవుని కృప చేత నడిపింపబడినప్పుడు ఎరికో అడ్డం వచ్చింది. 7 దినాలు, 7వ దినము 7వసారి ఆర్భటించినప్పుడు కూలిపోయినాయి. పలుగు వాడలేదు, పికాసి వాడలేదు, కర్రు వాడలేదు, గడపార వాడలేదు, కేవలం దేవుని స్తుతించినారు. ఆ స్తుతి, ఆ ఆర్భాటానికే ఆవరణమంతా కూడా, ఎరికో గోడలంతా కూడా పడిపోయినట్టు, యోర్దాను నది ఏకరాశిగా
దేవుని ఆత్మను మోసుకుంటున్నటువంటి యాజకులు చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో రాసి ఉంటారు, యాజకుల అరికాళ్ళు తగిలగానే. యాజకుల అరికాలు, ఈ మాట నేను అండర్లైన్ చేసుకోండి, బైబిల్లో చాలా ఇష్టం. పైనుండి పారు నీళ్లు బహుదూరముగా పైనుండి మన నెత్తినెక్కి తొక్కుతూ ఉంటారు చాలామంది, మనల్ని అణచివేయడానికి, మనల్ని చెడ్డగా చేయడానికి, మనల్ని భూతద్దుములు చూపిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళను చుట్టుపట్టుకొని బహుదూరములోని నిలబెడతాడు. మన దగ్గరికే రానియాడు. భంగపరచు సైతాను, ఏడిపించే పిశాచి పదమును ఆయన జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతాడు. ఎక్కడికి తెలుసా? పైనుండి పారు నీళ్లు బహుదూరమున ఆదాముపురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలబడినాయని చదువుతారు. మీరు ఆడ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. యాజకులు యోర్దాను మధ్యన ఆరిన నేలను స్థిరముగా ఆరిన నేల వచ్చేసింది కదా అండి. అరకాళ్ళు తాకినప్పుడు గట్ల మీద పొర్లి పారే నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి, అప్పుడు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే నీళ్ళకు అర్థమైపోయింది, అరే మమ్మును సృష్టించిన వాడు, గలగల పారే సవ్వడిని రమ్యతనిచ్చిన మా మహానీయుడు, మహోన్నతుడు అని ఆ నీళ్ళకు అర్థమైపోయింది, భూమికి అర్థమైపోయింది, ఆకాశానికి అర్థమైపోయింది, సర్వ సృష్టికి అర్థమైపోయింది. ఆటంకం, అభ్యంతరం పనికిరాదు అని ఆగిపోయినాయి. తెలుసా? దేవుని ఆత్మ యొక్క ప్రభావం, దేవుని ఆత్మ యొక్క తీవ్రత, దేవుని ఆత్మ యొక్క నడిపింపు, దేవుని ఆత్మ యొక్క విజయం వర్ణింపనలవి కాదు, వివరింప శక్యము కానిది. అంత అద్భుతంగా ఉంటుంది దేవుని ఆత్మ యొక్క నడిపింపు. దేవుని ఆత్మ యొక్క సంగతులు అంత ప్రశస్తమైనవిగా, మరి సమాధానకరమైనవిగా మనకు కనిపిస్తాయి. వర్ణించలేం, వివరించలేము దేవుని సంగతులను. పాపి కొరకు ప్రాణమిచ్చినాడు, పాడైపోయిన మనల్ని బాగు చేసినాడు. ఏమని వర్ణించగలము? ఆయన విమోచనగా అర్పించిన ఆ రుణమును మనం ఎలా తీర్చగలం? తోడు లేక, నీడ లేక, మరి ఆదరణ లేక, ఓదార్పు లేక, మరి జీవిస్తున్నటువంటి మనల్ని ఆయన అంధకార సంబంధమైన జీవితం నుండి విడిపించినాడు, వెలుగులోనికి తెచ్చినాడు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకు రక్తాన్ని గార్చినాడు. ఆయన చేసిన మేలుని ఎలా వర్ణిస్తాం? ఏమని వివరిస్తాం? దేవుని ఆత్మ యొక్క నడిపింపు ఎంత గొప్పదిగా, ఉన్నతమైనదిగా ఉందో చూడండి. చేతిలో ఏమీ లేకయే ఫిలిస్తీయులను తరిమినాడంటే ఆత్మ యొక్క బలం చూడండి, ఆత్మ యొక్క శక్తి చూడండి, ఎంత గొప్పదిగా ఉందో, ఎంత గొప్పదిగా ఉందో చూడండి. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు కదా, నా కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచండి. దేవుని వాక్యం యొక్క క్రమములోనికి మీరు రండి. మీరు ఎలా ఉన్నా దేవుని యొద్దకు రమ్మంటా ఉన్నాడు. బిలాము దేవుని ఆత్మ చేత ఇశ్రాయేలును చూచి ఆత్మవశుడై దేవోక్తులను పలుకుతా ఉన్నాడు. శపించాలని, కొట్టాలని, తిట్టాలని, దూషించాలని, ఎగతాళి చేయాలని. బిలాము డబ్బులు తీసుకొని వచ్చినాడు తెలుసా? డబ్బులు తీసుకొని మనం తయారు చేసుకుంటాం, మనల్ని మనమే నాశనం చేసుకునే మిసైల్స్ని తయారు చేసుకుంటా ఉన్నాం. అరే దేవుని మీద, దేవుని శక్తి మీద, దేవుని పరాక్రమం మీద, దేవుని సామర్థ్యం మీద నమ్మకం ఉంచాక మనకు మనమే కీడును, అపాయాన్ని కలగజేసుకుంటా ఉన్నాం.
డబ్బులు తీసుకొని వచ్చినాడు బిలాము. అయితే దేవుని ఆత్మ బిలాములోనికి వచ్చినప్పుడు ఆత్మవశుడై బిలాము దేవోక్తులను పలుకుతా ఉన్నాడు. ఆత్మవశుడై కన్నులు తెరవబడిన వాడై సర్వశక్తుని దర్శనమును పొంది కన్నులు మూసిన వాడని మనం చూస్తాము. సర్వశక్తుని దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. బాహ్య నేత్రాలతో కాదు. బాహ్య నేత్రాలు మూసుకుంటే అంతరంగ నేత్రాలు మనకి బాహ్య నేత్రాలు మూసుకుంటే అంత చీకటే కనపడతా ఉండదు. ఇంకా అంతరంగ నేత్రాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు, ఏమో కదా. అయితే అంతరంగ నేత్రాలు తెరవబడ్డాయి. ఏం చేసినాడు? దీవించినాడు, ఆశీర్వదించినాడు. వారిని గురించి దేవుడు ఏదైతే చెప్పినాడో దాని అంతటిని కూడా ప్రవచించినట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు దేవుని ఆత్మను మనము దేవుని సన్నిధిని మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట విన్నప్పుడు, దేవుని శక్తి మీద, దేవుని పరాక్రమం మీద, దేవుని బలం మీద మనము ఆధారపడినప్పుడు శపించడానికి, కొట్టడానికి, అవమానించడానికి, ఎగతాళి చేయడానికి వచ్చేటటువంటి వాడు కూడా మనల్ని ఎగతాళి చేయలేడు. మనకి కీడు చేయడానికి డబ్బులు తీసుకొని వచ్చినటోడు కూడా మనల్ని దీవించే పోతాడు, మనల్ని ఆశీర్వదించే పోతాడు. బేరుకుమారుడైన బిలాము కన్నులు తెరిచిన వాని దేవోక్తి కదా. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొంది ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్లున్న కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో, రాజదండం ఇశ్రాయేలు నుండి, ఇది మోయాబు ప్రాంతాలను, గర్విష్ఠులను, అహంకారులను ఏం చేస్తుందంటే నాశనము చేస్తుంది, నిత్య నాశనము చేస్తుంది. చూడండి, యాకోబు గుడారాలు, ఇశ్రాయేలు నివాసాలు ఎంతో రమ్యమైనవిగా, సంతోషమైనవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. యాకోబు దేవుని కుమారుడైన అభిషక్తుడు క్రీస్తు అనే వలయములోనికి, యేసుక్రీస్తు ప్రభువులోనికి మనం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు నందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసినప్పుడు, సౌలు చంపడానికి, ఈడ్చుకురావడానికి, కొట్టడానికి, తిట్టడానికి, హాని చేయడానికి, దూషించడానికి తాకీదులు పట్టుకొని వస్తూ ఉంటే దేవుని ఆత్మ, దేవుని వెలుగు, మరి దేవుని స్వరము సౌలును సంధించినప్పుడు గుడ్డివాడై దేవుని నామమున ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏ నామములో, ఏ నామముకు కీడు చేయాలని వచ్చినాడు సౌలు? ఏ నామమును హింసించాలని వచ్చినాడు? ఏ నామమును ఎగతాళి చేయాలని బయలుదేరినాడు? ఏ నామమును చెరను పట్టుకొని రావాలనుకొని బయలుదేరినాడో ఆ సౌలే యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున అనేకులను ఏం చేసినాడంటే బాగు చేయడానికి దేవుని ఆత్మకు అప్పగించుకున్నాడు. నేడు నీవు, నేను, మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించుకుంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును హృదయములో చేర్చుకుంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామములో మనము ప్రార్థన చేస్తే, విశ్వాసం ఉంచితే, నమ్మిక మాత్రం ఉంచితే చాలు, సమస్తము ఆయన బాగు చేస్తాడు, సమస్తము ఆయన సమకూరుస్తాడు. మన పాపముల నుండి ఆయనే రక్షించి మనలని నిత్యానందములోనికి తీసుకెళ్తాడు. మన భక్తిహీనత నుండి, మనలో ఉన్నటువంటి శత్రుత్వము నుండి, మన యొక్క గర్వము వల్ల కలిగిన, అహం వల్ల కలిగిన నష్టమంతటి నుండి దేవునికి ఇష్టమైన వారముగా, దేవునికి ప్రియమైన వారముగా
మనము చేయబడతాం. దేవుని స్తుతించినట్లు, దేవుని సన్నిధిలో గంతులేయున్నట్లు దేవుడు తన శక్తి చేత, ప్రభావము చేత మనల్ని ఉద్ధరించి, ఆదరించి పూర్ణమైనటువంటి కృపా వలయములోనికి తీసుకొని వస్తాడు కదా. చదువే రాదు వాళ్ళ కాలంలో, మరి దేవుణ్ణే శిక్షించి సమాధి చేస్తే సమాధిని జయించిన ప్రభువు, అగ్ని నాలుకల వలె విభాగింపబడిన దేవుని ఆత్మ ఆ శిష్యుల మీదకి వచ్చినప్పుడు వారు చేసిన కార్యములు వర్ణింపలేము, వివరింపలేము, లెక్కింపలేము. మాటలతో మనము చెప్పలేని గొప్ప సంగతులు మనకు కనిపిస్తాయి. కనుక సమయం ఉంది. చేతులు జాచి, బోధిగంత నివాసులారా, నేనే దేవుడని తెలుసుకొని, నా ద్వారానే రక్షణని, నా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు అనే మార్గములో మీరు సంతోషంగా, ఆనందంగా నా సన్నిధిలో జీవిస్తారని గుర్తెరిగి నన్ను మీ హృదయంలోకి ఆహ్వానించండి. నా ఆత్మచేత సంధించబడడానికి, సమకూర్చబడటకై మీరు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే, దేవుని వాక్యాన్ని మనము మన యొక్క తలంపులోనికి తీసుకుంటే, ఆయన అన్నిటిలో మనలని ఉద్ధరించడానికి, తన కుమారుని యొక్క ప్రకాశత చేత మనల్ని జీవింపజేయడానికి, సమాధానకరమైన నీతి రాజ్యములోనికి మనల్ని చేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ ప్రభువుకు మనం అప్పగించుకొని దేవుని రాజ్యములో నిత్యానంద భరితులమై సంపూర్ణులమౌదుముగాక.